ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చాలా సులభమైనటువంటి మరో రైమ్ నేర్చుకుందాం. ఇది ఏం లేదు, సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేటువంటి ఒక రైమ్ అనమాట. సబ్జెక్ట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, అంటే మా వాక్యం మొట్టమొదటిలో ఉండేదాన్ని మనం సబ్జెక్ట్ అని చెప్పి అంటాము. అది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ దీంట్లో ఈ రైమ్ నేను ఒకసారి ముందు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సబ్జెక్ట్ అంటే ఏమిటో, ప్రెడికేట్ అంటే ఏమిటో తెలుసుకుంటే మంచిదంట. వాక్యం దేనిని గూర్చి చెబుతుందో అది సబ్జెక్టు. వాక్యంలోని సబ్జెక్ట్ మినహా మిగతాదంతా ప్రెడికేటు. ఈజ్ రన్నింగ్ అను వాక్యంలో ఈ ఏమో సబ్జెక్టు, మిగతాదేమో ప్రెడికేటు. అంటే ఏంటి, హీ ఒక్కటే సబ్జెక్టు మనకు తెలుసు కదా, ఫస్ట్ ఉండేదాన్ని సబ్జెక్ట్ అంటాం. తర్వాత మిగతాదంతా ప్రెడికేట్ అంటే ఏంటి, ఆ హీ తప్పితే మిగతాదంతా ఎంత పెద్దది ఉన్నా సరే ఈజ్ రన్నింగ్ అనేటువంటిది ప్రెడికేట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈసారి నేను చెప్తాను, జాగ్రత్తగా పలకండి నాతో పాటు. సబ్జెక్ట్ అంటే ఏమిటో, ప్రెడికేట్ అంటే ఏమిటో తెలుసుకుంటే మంచిదంట. వాక్యం దేనిని గూర్చి చెబుతుందో అది సబ్జెక్టు. వాక్యంలోని సబ్జెక్ట్ మినహా మిగతాదంతా ప్రెడికేట్. హీ ఈజ్ రన్నింగ్ అను వాక్యంలో ఈ ఏమో సబ్జెక్టు, మిగతాదంతా ప్రెడికేట్. సో ఇది మీకు అర్థమైంది కదా, ఇది చాలా చిన్న రైము. దీని గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా? సరే, దీనికంటే ముందుగా మనం ఎక్స్ప్లెయిన్కి వెళ్ళే ముందుగా ఒకసారి మనందరం కలిసి దీన్ని పాడదాం. సబ్జెక్ట్ అంటే ఏమిటో, ప్రెడికేట్ అంటే ఏమిటో తెలుసుకుంటే మంచిదంట. వాక్యం దేనిని గూర్చి చెబుతుందో అది సబ్జెక్టు. వాక్యంలోని సబ్జెక్ట్ మినహా మిగతాదంతా ప్రెడికేటు. హీ ఈజ్ రన్నింగ్ అను వాక్యంలో హీ ఏమో సబ్జెక్టు, మిగతాదేమో ప్రెడికేటు. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, రెడీ? ఓకే డియర్ స్టూడెంట్స్, ఇది చాలా చాలా చిన్న రైము. దీంట్లో కాన్సెప్ట్ కూడా చాలా చిన్నదే ఉండేది. ఇందాక మనం చెప్పుకున్నాం, హీ ఈజ్ రన్నింగ్, హీ ఈజ్ రన్నింగ్, ఈజ్ రన్నింగ్. దేంట్లో ఈ స్టార్టింగ్లో ఉంటుంది చూసారా, ఇది సబ్జెక్ట్. అది ఏదైనా కావచ్చు. ఈజ్ రన్నింగ్ అంటే ఈ ఫస్ట్లో ఉండేటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏదైనా సరే దీన్ని సబ్జెక్ట్ అని చెప్పి అంటాం. ఈ మిగతాదంతా కూడా ప్రెడికేట్ అని చెప్పి అంటాం. మనం చాలా రాసుకున్నాం కదా, ఇంతకు ముందు కూడా మనం రవి రీడ్స్ అనేటువంటిది చాలాసార్లు రాసుకున్నాం. ఇక్కడ దీంట్లో సబ్జెక్టు వెర్బు ఉంది, ఈ రెండే ఉన్నాయి. కానీ ఈ రవి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈ రీడ్స్ అనేటువంటిది ప్రెడికేట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇంకోటి చూడండి, కమల ఈజ్ గోయింగ్ టు మార్కెట్. ఇది చాలా పొడవుగా ఉంది కదా వాక్యం. ఈ వాక్యం అంతా మనకు సంబంధం ఏం లేదు. సబ్జెక్ట్ ఏంటంటే ఇందులో దేని గురించి చెప్తుంది, ఫస్ట్లో ఉండేటువంటిది సబ్జెక్టు, కమలా సబ్జెక్టు, మిగతాదంతా ప్రెడికేట్. అది ఎంత పొడుగన్నా ఉండనివ్వండి, పోలీస్ స్టాప్ ఉండేదాకా ఆ మిగతాదంతా కూడా ప్రెడికేటే. కమలా ఈజ్ గోయింగ్ టు మార్కెట్, ఈజ్ గోయింగ్ టు మార్కెట్ అంతా ప్రెడికేట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి రాము రీడ్స్ అని చెప్పి చెప్పుకున్నాం. ఈ రీడ్స్ అనేది ఒక్కటే చిన్నది, అంటే మనకి ఈ సబ్జెక్ట్ తర్వాత ఏముంది అనేది మనకు అవసరం లేదు. జస్ట్ మనకి సబ్జెక్ట్ గుర్తించామంటే మిగతాదంతా ప్రెడికేట్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో సబ్జెక్ట్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. ఓకే, ఇది చాలా చిన్నది. మీరు ఇంతకు ముందు అనేక వాక్యాలు ఉన్నాయి, మీరు ఎక్కడైనా సరే వాక్యాలు చూసినప్పుడు దాంట్లో సబ్జెక్ట్ గుర్తించండి,
అనగానే ముందు వెంటనే సబ్జెక్టు కింద గీత గీసేయాలన్నమాట. మీ పుస్తకాల్లో కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. ప్రతి వాక్యంలో స్టార్టింగ్లో ఉండేది సబ్జెక్ట్. ఓకేనా?